హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వినీ టైలర్ ఎన్ఎస్ఆర్ వ్లాగ్స్ అండి. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? వీడియోలో అయితే సాదా కటింగ్ బ్లౌజ్ మీకు చూపించబోతున్నాను. ఇవైతే హ్యాండ్స్ అండి. ఇదైతే ఫుల్ వీడియో షార్ట్ వీడియోలో ఉంది, చూడండి. ఇదైతే నేను జస్ట్ మీకు కొలతలు పెట్టి చూపిస్తున్నాను. ఇదైతే పక్కలు వచ్చేసి 7.5 ఉంది. హైట్ వచ్చేసి ఎంత ఉందో అంత తీసుకొని డ్రా చేసుకొని షేప్ గీసుకొని నేనైతే కట్ చేసుకున్నాను. చూడండి, మీకైతే ఆల్రెడీ కట్ చేసిందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో చాలా లెంత్ అయిపోతుంది అనేసి నేనైతే హ్యాండ్స్ ముందే కట్ చేసుకొని మీకైతే కొలతలు చూపించాను, ఎలా చేయాలనేది, ఎలా కట్ చేసుకోవాలి, ఎలా డ్రా చేసుకోవాలనేసి. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా మీరైతే వీడియో మొత్తం చూసేసేయండి ఫ్రెండ్స్. నేనైతే క్లారిటీగా ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే బ్యాక్ పార్ట్ ఎలా చూసుకోవాలి, ఎలా కొలతలు పెట్టుకోవాలి, మనం ఆది బ్లౌజ్తో ఎలా చూడాలనేది చెప్తున్నాను. ఇప్పుడు మీకు వచ్చేసి అయితే మనకు ఆది బ్లౌజ్ అయితే కప్ వచ్చేసి 5.5 ఉంది ఫ్రెండ్స్. 5.5 అంటే మనకు 1/2 ఇంచ్ అనేది నడుము కుట్టుకోవడానికి బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనకు వెళ్ళిపోతుంది. పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం నెక్ కుట్టుకుంటాం కదా, నెక్కు స్టిచ్ చేసుకునే లోపు 1/2 ఇంచ్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఆది బ్లౌజ్ హైట్ ఎంత అయితే ఉందో అంత మీకైతే నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్లౌజ్ హైట్ వచ్చేసి 12 ఉంది. 12 అంటే యాక్చువల్గా ఈ బ్లౌజ్ మొత్తం 12లో మనం 13 పెట్టుకుంటే 1/2 ఇంచ్ అనేది పైకి భుజాల జాయింటింగ్కి 1/2 ఇంచ్ అనేది నడుము పట్టికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ నేనైతే మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకుంటున్నాను. ఆది బ్లౌజ్ తీసుకొని మనం పక్కలు సైడ్ భాగం ఎంత ఉందనేది నేనైతే వీడియోలో మీకు చూపిస్తున్నాను. సైడ్ భాగం వచ్చేసి 7 ఇంచెస్ ఫ్రెండ్స్. 7 ఇంచెస్ కాబట్టి నేనైతే 7.5 పెట్టుకుంటున్నాను. పైకి 1/2 ఇంచ్ అంటే మొత్తం 8 ఇంచెస్. 1/2 ఇంచ్ అనేది మనం సంఖభాగం కుట్టుకోవడానికి వెళ్ళిపోతుంది, 1/2 ఇంచ్ అనేది నడుము పట్టికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్ అండ్ షోల్డర్, ఇది వచ్చేసి నేను 6 పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏమైతే మీడియంగా ఉంటుంది కాబట్టి 6 అయితే సరిపోతుంది. లావుగా ఉన్న వరకు అయితే 6.5 తీసుకోవాలి. ఇప్పుడైతే నేను మళ్ళీ 2 లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం నడుము పట్టి అనేది మనం 1/2 ఇంచు లైన్ డ్రా చేసుకోవాలి. కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఇదైతే. ఇప్పుడు వచ్చి నేను పక్క భాగం కూడా నేను లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. అండ్ భుజం నుండి సంఖకి నేనైతే ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. మళ్ళీ పక్క నుండి మళ్ళీ ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనకు డబ్బా షేప్లో వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఒక 1 ఇంచ్ అనేది మనము పెట్టుకొని సంఖ అనేది డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ మీరు కూడా అలానే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాదు, సాదా కటింగ్ బ్లౌజ్. ఇప్పుడు వచ్చేసి మనకు బ్లౌజ్ లెంత్ ఎంత ఉందనేది ఒక లైన్ పెట్టుకుంటున్నాను. అంటే మిగతాది ఖర్చులకు వెళ్ళిపోతుంది, కుట్లకి. యాక్చువల్గా బ్లౌజ్ సైజ్ అనేది ఇంత ఉంటుంది ఫ్రెండ్స్. అదైతే మిగతాది 2 ఇంచెస్ వచ్చేసి మనమైతే బ్లౌజ్ కుట్టులకైతే తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి నేనైతే నెక్ డ్రా చేసుకుంటున్నాను. ఇదైతే నేనైతే 2 ఇంచెస్ పైన తీసుకుంటున్నాను షోల్డర్ దగ్గర. అండ్ 2.5 వచ్చేసి మనం కింద కప్పు దగ్గర నెక్ కన్నా తీసుకుంటున్నాను. నేనైతే మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. చూసారు కదా, మనం ఇక్కడ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది చూసుకొని మనం రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా చక్కగా ఎలా వచ్చిందో. ఇప్పుడైతే మనము ఎలాగైతే లైన్ డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం మళ్ళీ నెక్స్ట్ మనము పెట్టుకున్న ఆది బ్లౌజ్తో కొలతలు సరిగా ఉన్నాయా లేదా అనేది మనమైతే రిటర్న్లో చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయలేం. ఫస్ట్ ఏంటంటే కొలతలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది రెండోసారి చెక్ చేసుకుంటున్నాను. అలా చెక్ చేసుకోవడం వల్ల మనకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఎలా అయితే డ్రా చేసుకున్నానో సేమ్ అదే విధంగా అయితే నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఇదైతే వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనము నెక్ కూడా ఫస్టే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం నెక్ కట్ చేసుకుంటేనే మెయిన్ క్లాత్కి అనేది క్లారిటీగా జాయింట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మీకైతే కొలతలు చూపిస్తున్నాను. అంటే ఏది ఎంత ఉంది, పక్కలు వచ్చేసి 8 ఉంది, మనకు 7 రావాలి, 1 నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఈ కప్పు, నెక్స్ట్ వచ్చేసి షోల్డర్, ఇవన్నీ అయితే మీకు కొలతల్లో పెట్టి చూపిస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి మనమైతే ఇప్పుడు ఫ్రంట్ పీస్ వచ్చేసి ఇప్పుడు మనం సాదా కటింగ్ అనుకున్నాం కదా.
సో ఏంటంటే సాదా కటింగ్కి మనకి ఎంత క్లాత్ నేను చూపిస్తున్నాను కదా, అలా క్రాస్ అయితే అస్సలు పెట్టొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే క్రాస్ పెడితే అది క్రాస్ కటింగ్ అవుతుంది. సాదా కటింగ్ వచ్చేసి మనమైతే క్లాత్ని అయితే స్ట్రేట్గా పెట్టుకోవాలి. స్ట్రేట్గా పెట్టుకుంటే సాదా కటింగ్ అవుతుంది. మనం క్రాస్ కటింగ్కి సాదా కటింగ్కి తేడా ఏముంది ఫ్రెండ్స్ అంటే, క్రాస్ కటింగ్కి వచ్చేసి క్లాత్ అనేది మనకైతే సాగే గుణం ఉంటుంది ఫ్రెండ్స్. సాదా కటింగ్కి వచ్చేసి క్లాత్ అయితే మనకు స్ట్రేట్గా ఉంటుంది, అంటే సాగదు. క్లాత్ అనేది స్ట్రేట్గా ఉండడం వల్ల మనకు సాగే గుణం ఉండదు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను చూపించిన విధంగా అయితే మీరైతే క్లాత్ని అయితే సెట్ చేసుకోవాలి. నేను మళ్ళీ రిటర్న్గా చెప్తున్నాను, వీడియో లెంత్ అయిందని అస్సలు అనుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను వేసుకున్న విధంగా వేసుకొని మనం ఏం చేయాలంటే, ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ మనం అలానే అయితే లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఆ బ్లౌజ్ ఎంత ఉంది అనేసి మనం ఆది బ్లౌజ్తో కొలతలు పెట్టుకోవాల్సిన అవసరం అసలు లేదు. ఇప్పుడు చూసుకోవాలి మనం ఏంటంటే ఫ్రంట్ నెక్ ఎంత ఉంది, బ్యాక్ నెక్ ఎంత ఉంది అనేది నేను చూసుకుంటున్నాను ఇప్పుడు. సో ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అంత కాకుండా అంత మనం లైన్ డ్రా చేసుకొని ఆ తర్వాత 1/2 ఇంచ్ అనేది పైకి డ్రా చేసుకోవాలి. లేదు మాకు ఇలా అయితే మనము సరిగా రాదు అనుకుంటే మనం ఫ్రంట్ నెక్ యాక్చువల్గా ఎంత ఉందో అట్లా మనమైతే కొలుచుకొని మనం డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో నేను ఫ్రంట్ కూడా సేమ్ అలానే సంఖ దగ్గర నుంచి పక్కల వరకు చూసుకొని ఒక 4 ఇంచెస్ మన హ్యాండ్తో వదిలేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దానికి వచ్చేసి మనం క్రాస్ పట్టి జాయింట్ చేసుకుంటాం కదా, అప్పుడు సేమ్ వస్తుంది. మనం క్రాస్ పట్టి జాయింట్ చేసుకుంటే ఆ ప్లేస్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఫ్రంట్ వచ్చేసి మనం షేప్ పట్టీస్ పెట్టుకుంటాం కదా, దానికోసం వచ్చేసి నేనైతే ముందు చూస్తున్నారు కదా ఎలా కొలుస్తున్నానో, సేమ్ మీరు అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు. మీరు వీడియో అయితే క్లారిటీగా మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా టేప్తో ముందు ఎలా కొలవాలి, టేప్ లేకుండా ఎలా కొలవాలి అనేది మీకైతే నేను ఈ వీడియోలో చక్కగా చూపిస్తున్నాను కదా. మనం టేప్తో అయినా మనం ఫ్రంట్ నెక్ ఎలా కట్ చేసినా కానీ సేమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఫ్రంట్కి వచ్చేసి నెక్ అయితే లైన్ డ్రా చేసుకుంటున్నాను కదా. ఇప్పుడు సంఖ అంతా డ్రా అయిపోయింది కదా. ఇప్పుడు మనం బుక్స్ పట్టి నుంచి మీకైతే కొలతలు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అండ్ పక్కలు ఎంత ఉన్నాయి, 5 ఉన్నాయి పక్కలు, అంటే మనం షేప్ పట్టి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను ముందడి సైడు నేనైతే ఒక 1/2 ఇంచ్ కిందికి డ్రా చేసుకున్నాను. అంటే లోతు ఫ్రెండ్స్, అది లోతు అంటే మన చంక భాగంలో ముడత రాకుండా 1/2 ఇంచ్ అనేది కిందికి లోతు తీసుకుంటాం. దానివల్ల మనకు చంకలో ముడతలు అనేది రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలాంటి మిస్టేక్ అయితే మీరు చెయ్యొద్దు. ఇప్పుడైతే నేను ఎలా అయితే లైన్ డ్రా చేసుకుంటున్నానో అలానే చక్కగా కట్ చేసుకుంటున్నాను కదా, సేమ్ మీరు కూడా అలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ పీస్ కూడా మనం కట్ చేసుకుంటున్నాము. కుట్టడం అయితే సేమ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా అయితే కుడతామో సాదా కటింగ్ బ్లౌజ్ కూడా మీరు అలానే స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్లో తేడా ఏముండదు ఫ్రెండ్స్. సాదా కటింగ్కి ఓన్లీ కటింగ్లో మాత్రమే తేడా ఉంటుంది. కటింగ్ ఒక్కటే మనం సాదా కటింగ్ క్రాస్ కటింగ్ తేడా ఉంటుంది, కానీ స్టిచ్చింగ్ మాత్రం క్రాస్ కటింగ్కి వచ్చేసి సాదా కటింగ్కి వచ్చేసి సేమ్ ఉంటుంది. ఇప్పుడు మనం లైనింగ్ పీస్ హ్యాండ్స్ వచ్చేసి మెయిన్ క్లాత్ మీద వేసేసి 1/2 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే తర్వాత కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న పర్లేదు, కానీ మనము కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువ అయి మనము ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే అలానే తీసుకుంటాను. సో మీరు కూడా అలానే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేనైతే బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను కదా, సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అంతే. మనం క్లాత్ అనేది 1/2 ఇంచ్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ కంపల్సరీగా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు మనం కట్ చేసుకుంటే మనం తర్వాత లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది మనము తర్వాత మిషన్ మీద కట్ చేసుకోవచ్చులే, పర్లేదు. కానీ అక్కడికక్కడికే మనం కట్ చేసుకుంటే తర్వాత మనకైతే ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఫ్రంట్. సో ఫ్రంట్ కూడా మనము 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా మనమైతే కట్ చేసుకోవాలి. మీకు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు అర్జెంట్ బ్లౌజులు ఉండడం వల్ల అసలు సరిగా వీడియోస్ అనేది పెట్టడం కుదరట్లేదు. నేనైతే స్టిచ్చింగ్ వీడియోస్ అయితే కంపల్సరీ అన్నీ నేనైతే షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఫ్రంట్ కూడా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్రాస్ పట్టీలు. ప్లీజ్ నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీరు చూడండి, మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే నా వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్. నాకు తెలిసిన మంచి మంచి టిప్స్ అయితే నేనైతే మీకు షేర్ చేసుకుంటాను.
ఇప్పుడు వచ్చేసి క్రాస్ పీసులు ఉన్నాయి కదా, క్రాస్ పీసులు వచ్చేసి నేనైతే ఎలా అయితే ఉన్నాయో అలాగనే కొలుచుకొని ఒక రౌండ్ షేప్ అనేది నేనైతే డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. షేప్ పట్టి అన్నప్పుడు కొంచెం మనమైతే చక్కగా కట్ చేసుకున్నాను. చూసారు కదా ఎలా